ఇప్పుడే అందిన వార్త, బాంబుల దాడి 30 మంది కన్నుమూత. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. తద్వారా ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన సమాచారం నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు వీడియోలో ఉన్నటువంటి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇటీవల కాలంలో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన తీవ్ర ఉత్కంఠ, పాకిస్తాన్లోని 100 మంది సైనికులు, అదేవిధంగా 174 మంది ఉగ్రవాదులు, 9 పాక్ స్థావరాలపైన భారత్ దాడులు చేసింది. పాక్ దాడిలో భాగంగా భారత్లో దాదాపు 40 మంది వరకు పౌరులు మృత్యువాత చెందారు. ఇలాంటి దుర్ఘటన మరో 2 దేశాల మధ్య జరుగుతుంది. గాజా, ఇజ్రాయిల్ యొక్క భీకర దాడులకు గాజాలో సాధారణ ప్రజలు కూడా అల్లకల్లోలమవుతున్నారని చెప్పడంలో నిస్సందేహం లేదు. నిన్న ఒక ఇంటిపైన బాంబు దాడి జరగగా ఒక డాక్టర్, అతని 9 మంది సంతానం కన్నుమూయడం జరిగింది. అయితే మరొక బాంబు స్కూల్ పైన పడినట్లు సమాచారం. శరణార్థులు స్కూళ్ళలో తలదాచుకుంటున్నారని తెలుసుకున్న ఇజ్రాయిల్ స్కూల్ పైన దాడి చేయగా శరణార్థులతో పాటు పిల్లలు కూడా కన్నుమూయడం అయితే జరిగిందట. మొత్తం 30 మంది వరకు ప్రాణాలు పోయాయని గాజా ప్రాథమికంగా రిపోర్ట్లను తయారు చేసింది. మరి ఇజ్రాయిల్ పైన ఇప్పటికే ప్రపంచ దేశాలు కూడా గుర్రుమంటున్నాయని చెప్పడంలో నిస్సందేహం లేదు.